అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇన్షాల్లా నేను ఇవ్వబోతున్నాను. అందులో మొదటిది ఏమిటంటే, ప్రతి మనిషి విధిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి అని. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మొదటిగా వచ్చేసి ఇల్మ్ అంటే జ్ఞానం. అంటే దైవాన్ని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలంని, ఇస్లాం ధర్మాన్ని క్షుణ్ణంగా ప్రామాణికమైన ఆధారాల ద్వారా తెలుసుకోవడం. ఇందులో రెండో విషయం వచ్చేసి ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. ఇందులోనే మూడో విషయం వచ్చేసి దీనిని ఇతరుల వరకు చేరవేయడం. ఇక నాలుగో విషయం వచ్చేసి ఈ మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఓపికతో సహించి స్థిరంగా నిలబడడం. ఇక వెంటనే రెండో ప్రశ్న ఏమని వచ్చింది, దీనికి ఆధారాలు ఏమిటి అని. దీనికి ఆధారం ఏమిటి అంటే, దివ్య ఖురాన్లో సూరే అల్ అసర్లో కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి లోనై ఉన్నాడు. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, పరస్పరం సత్యాన్ని బోధిస్తూ ఉండేవారు, సహన స్థైర్యాలను దాని గురించి ఒకరికి ఒకరు ఉపదేశించుకునేవారు మాత్రం నష్టంలో లేరు అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక వెంటనే మూడో ప్రశ్న ఏమని వస్తుంది, ఈ సూరా గురించి ఇమామే షఫీ రహమతుల్లా అలై వారు ఏమంటున్నారు అని. దీనికి జవాబుగా ఇమామే షఫాయి రహమతుల్లా అలై వారు అభిప్రాయం ఏమిటంటే, అల్లాహ్ తన సృష్టితాల కోసం ఈ చిన్న సూరా ఒక్కదానినైనా అవతరింపజేసిన వారి మార్గదర్శకత్వం కొరకు ఇది సరిపోయేది అని అంటున్నారు. అంటే ఎవరైతే మార్గదర్శకత్వాన్ని పొందాలి అని చూస్తారో వాళ్ళందరికీ ఈ ఒక్క సూరా సరిపోతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నాలుగో ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ముందు జ్ఞానమా లేక ఆచరణ అని. దీనికి జవాబు ఏంటంటే, జ్ఞానం తర్వాతనే మాటలైనా చేతలైనా. దీనికి ఆధారం ఏమిటంటే, దివ్య ఖురాన్లో అల్లాహ్ తఆలా సూరే ముహమ్మద్లో 19వ ఆయత్లో ఇలా తెలియజేస్తున్నాడు, కనుక ఓ ప్రవక్త బాగా తెలుసుకో, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వారు ఎవరూ లేరని, నీ వల్ల జరిగిన పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో, విశ్వాసులైన స్త్రీ పురుషులు పొరపాట్లు కూడా అని ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఇక వెంటనే ఐదో ప్రశ్న ఏంటంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించవలసిన ఆ 3 విషయాలు ఏమిటి అని. ఈ ప్రశ్నకు సమాధానం మొదటిది, అల్లాహ్ మనల్ని సృష్టించాడు. ఆయనే మనకి జీవన ఉపాధిని కూడా ప్రసాదిస్తున్నాడు. ఆయన మనల్ని పుట్టించి అలాగే వదిలిపెట్టేయలేదు. మనకు సన్మార్గాన్ని చూపించడానికి ప్రవక్తల్ని కూడా పంపించాడు. ఎవరైతే అల్లాహ్ తఆలా చెప్పినట్లు వింటారో, అలాగే ప్రవక్తలను విశ్వసించి వారి మాటను వింటారో వాళ్ళు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ధిక్కరిస్తారో అతను నరకానికి ఆహుతి అవుతాడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇదన్నమాట. ఇక ఆరో ప్రశ్న ఏంటంటే, దీనికి ఆధారాలు ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి జవాబు ఏమిటంటే, దీనికి ఆధారం అల్లాహ్ తన గ్రంథాలలో ఏమని తెలియజేస్తున్నాడంటే, మేము ఫిరౌన్ వద్దకు ఒక ప్రవక్తను పంపించి ఈ విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. చూడండి, ఫిరౌన్ ఆ ప్రవక్త మాటను వినకపోవడం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము అని సూరే ముజమ్మిల్లో అల్లాహ్ తఆలా 15-16 ఆయత్లో తెలియజేస్తున్నాడు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఆరాధన మరియు దాస్యం విషయంలో తనతో పాటు మరెవరినైనా భాగస్వామ్యం కల్పిస్తే దీనిని అల్లాహ్ సుతారము సహించడు. ఇది షిర్క్ అవుతుంది. షిర్క్ చేసేవారు తనకెంత సన్నిహితులైనా, ఆఖరికి దైవదూతలు, దైవ ప్రవక్తలు అయినా ఈ పని చేస్తే అల్లాహ్ తఆలా క్షమించడు. ఇక వారు అడుగుతున్న ఏడో ప్రశ్న ఏంటంటే, దీనికి ఆధారాలు ఏమిటి అని. దీనికి ఆధారం దివ్య ఖురాన్లో ఈ వచనాన్ని మనం చూసుకోవచ్చు. అదేంటంటే, మస్జిదులు అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం, కనుక వాటిలో అల్లాహ్తో పాటు మరెవరిని పిలవకండి అని సూరే జిన్లో 18వ ఆయత్లో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. దేవుని ఏకత్వాన్ని అంగీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయుడై ఉంటానని ఒప్పుకున్న తర్వాత దైవం మరియు దైవ ప్రవక్తకు విరోధులైన వారితో స్నేహం చేయకూడదు. మరి ఆ దైవ విరోధులు తమకు ఆప్తులైన మిత్రులైనా సరే వారితో తెగతెంపులు చేసుకోవాల్సిందే. అంటే
వారితో మన బంధం ఎంతవరకు ఉండాలి అనేది మన ఒక నిర్ధారణ అనేది చేసుకోవాలి. వారితో అన్ని రకాలుగా సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ వారు చెప్పే దైవేతర మాటలను మనం అంగీకరించకూడదు. కేవలం దైవానికి మాత్రమే దాస్యం చేస్తూ వారితో ఉండవలసిన హద్దులలో ఉండాలి. ఇక 8వ ప్రశ్న వచ్చేసి, ఆ మేరకు ఏదైనా నిదర్శనం ఉందా అని ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. దీనికి జవాబు ఉంది. అదేంటంటే దివ్య ఖురాన్లో అల్లా తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. అల్లాను, పరలోకాన్ని విశ్వసించేవారు, అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించడాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రులైనా, వారి సోదరులైనా సరే, లేదా వారి కుటుంబీకులైనా సరే, వారి హృదయాలలో అల్లా విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇస్తాడు అని సూరే ముజదలాలో అల్లా తఆలా 22 ఆయతులలో తెలియజేస్తున్నారు. ఇక వారి 9వ ప్రశ్న ఏమిటంటే, హనఫియత్ లేదా మిల్లత్ ఇబ్రాహీం అంటే ఏమిటి అని. దీనికి జవాబు ఏమిటంటే, మిల్లత్ ఇబ్రాహీం అంటే చిత్తశుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో ఒక్కడైన అల్లాహను ఆరాధించడం. అల్లా అందరికీ దీని గురించి ఆజ్ఞాపించాడు. దీనికోసమే అల్లా తఆలా అందరినీ పుట్టించాడు. ఇక 10వ ప్రశ్న వచ్చేసి, అలా అని ఎక్కడుంది అని అడుగుతున్నారు. దీనికి జవాబు ఏమిటంటే, దివ్యగంధమైన ఖురాన్లో అల్లా తఆలా ఇలా తెలియజేస్తున్నాడు. నేను జిన్నుల్ని, మానవుల్ని నా దాస్యం కోసం చేయడం మాత్రమే నేను పుట్టించాను అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అయితే ఇలా ఎన్నో ప్రశ్నలు, దానితో పాటు సమాధానాలు కూడా ఉన్నాయి. అవకాశం ఇస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొకసారి మళ్ళీ మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లాహ్ తాలా మనందరికీ చెబుతూ వింటూ దానిపైన ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.